నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. మద్దూరు మండలం నర్సాయిపల్లిలో మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గ్రామంలోని మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ చందు. నిజామాబాద్కి సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంగా 10 చోట్ల ఆయన బంధువుల ఇంట్లో, ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఈ యొక్క సోదాలు జరపడం జరిగింది. ఆయనని నిజామాబాద్లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ బచ్చబొల్లారం ఆయన నివాసానికి కూడా అధికారులు తీసుకొచ్చి ఇక్కడ కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా మొత్తంగా ఈ యొక్క ఏసీబీ రైడ్స్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కువగా ఉన్నట్టయితే అధికారులు గుర్తించడం జరిగింది. 10 ఎకరాల వ్యవసాయ భూమి, 8 ఓపెన్ ప్లాట్లు, ఒక కమర్షియల్ బ్లాక్కి సంబంధించి పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా నగదు 3,31,000 రూపాయలు, అంతేకాకుండా బ్యాంకు ఖాతాల్లో దాదాపుగా 50 లక్షలు ఉన్నట్టుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఒక విటారా కారు, అంతేకాకుండా స్కూటీని కూడా ఆయన పేరు మీద ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా మొత్తంగా ఈ ఆస్తులన్నిటికి సంబంధించి దాదాపుగా విలువ 3 కోట్ల వరకు ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఓవరాల్గా మార్కెట్లో దీనికి ఎక్కువగా మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది. మొత్తానికి ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ నెలలోనే దాదాపుగా 10 చోట్లకు పైగా ఏసీబీ అధికారులు ఈ యొక్క సోదాలు నిర్వహించి అవినీతి ఎవరైతే చేస్తున్నారో వారందరూ భరతం పడుతున్నారు. అయితే ఈరోజు ఈ యొక్క నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. కాసేపటి క్రితమే ఆయనని అరెస్ట్ కూడా చేశారు. ఈ యొక్క విచారణ పూర్తిస్థాయిలో సోదాలు పూర్తయిన తర్వాత ఆయనని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. మద్దూరు మండలం నర్సాయిపల్లిలోని మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములు, ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గ్రామంలోని మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు.